శివంపేట మండల కేంద్రంలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన తాజా మాజీ జడ్పీటీసీ 5 ఏళ్లు అధికారంలో ఉండి కట్టను పట్టించుకోలేక నిన్న సొంత డబ్బులతో 2 లక్షల రూపాయలు వెచ్చించి కట్టపై చిప్స్ వేస్తున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, వారాల గణేష్, షేక్ అలీ, నగేష్, బిస్కిందు, అంజయ్య, గౌరీశంకర్, పోతులగూడ, పిల్లుట్ల, శివంపేట సమీప తండాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్నేదో కట్ట మీద మురం పోపిస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని చెప్పేసి తర్వాత అధికార పార్టీ నాయకులు పట్టించుకోవట్లేదు, అందుకే మేము స్పందిస్తున్నాం. స్పందించి 2 లక్షల రూపాయలతో మేము మురం పోపించి కట్టను చదువు చేస్తున్నామని చెప్పేసి గొప్పలు వెళ్తుంది. ఏమంటామంటే 5 సంవత్సరాలు జడ్పీటీగా చేసి 5 సంవత్సరాలు వాళ్ళే ఎంపీటీసీగా 5 సంవత్సరాలు వాళ్ళే సర్పంచ్గా, వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ముఖ్యమంత్రి దాకా వాళ్ళే ఉన్న టైంలో ఆ కట్ట డెవలప్ చేస్తాను. నేను 2 కోట్ల రూపాయలతో డబుల్ లైన్ వేయిస్తాను, 2 సైడ్లు బ్యారికేడ్లు పెట్టిస్తాను, 2 సైడ్లు డ్రిల్స్ చేపిస్తాను, పాత్వే చేపిస్తాను, బటర్ఫ్లై లైట్లు పెట్టిస్తాను, దాంతోపాటుగా మినీ ట్యాంక్ బండి చేపించి ఓపెన్ జిమ్ చేపిస్తా అని చెప్పేసి పత్రికాముఖంగా 10 సార్లు చెప్పిండు ఆయన. మీ అందరూ తెలిసిందే. 2015, 2016లో బీటీ రోడ్ మాత్రం శాంక్షన్ అయింది. 2015-16లో బీటీ రోడ్ శాంక్షన్ అయిన తర్వాత దాన్ని కేజీ ట్రాక్టర్ తిరగడంతో ఆ కట్ట నాకు తెలిసి సుమారు 6 నెలల నుంచి 7 లోపల పూర్తి ధ్వంసం అయిపోయింది. పబ్బమేదుక జడ్పీసీ అయ్యే నాటికి కట్ట నామరూపాలు లేకుండా వేసిన బీటీ రోడ్ మొత్తం, కట్ట మీద వేసిన బీటీ రోడ్ మొత్తం నామరూపాలు లేకుండా ఖరాబ్ అయిపోయింది. ఆయన జడ్పీసీ ఎన్నికల భాగంగా నేను డెవలప్ చేస్తాను మాటిచ్చాను. అప్పుడు 5 సంవత్సరాలు ఉండి చేయలేని వ్యక్తి, 5 సంవత్సరాలు ఉండి చేయలేని వ్యక్తి ఈరోజు ఏదో తూతూ మంత్రంగా డస్ట్ మురం పోసి ఈరోజు నేను కట్ట డెవలప్ చేస్తున్నా, పాదాచారుల కోసం లేదా అల్లిపూర్ గ్రామస్తులు, రక్తపూర్ గ్రామస్తులు, తండాల కోసం చెప్తున్నానని పెద్ద ప్రగల్భ వెళ్తుండ్రు. అయ్యా పబ్బామయ్య గుప్తా గారు, మీరు 5 సంవత్సరాలు మీరు చేసే డెవలప్మెంట్ కట్ట మీద 10 మీటర్లు మీరు సిమెంట్ పోయలేదు, 1 మీటర్ గ్రిల్ అయిపోయలేదు, మినీ ట్యాంక్ బండ్ చేపిస్తారు అది చేయలేరు, ఓపెన్ జిమ్ చేపిస్తారు ఇది చేయలేదు. ఏతులు అప్పుడు కాదు, అయిపోయిన తర్వాత 18 నెలలు గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేయట్లేదని మాట్లాడుతున్నారు. 18 నెలల కాలంలో, ఈ 18 నెలల కాలంలో అందరికీ ప్రొజెక్ట్ పంపిస్తాను. నేను సుమారుగా మండల్లో 4 నుంచి 5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. మీ అందరికీ పంపిస్తా ప్రొజెక్ట్ కాపీలు గిట్ట. రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మంత్రి దామోదర్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మన మండలానికి సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైనేజ్ శాంక్షన్ అయినాయి. అవన్నీ కూడా మీరు చూస్తున్నారు. లచ్చిరెడ్డిగూడెం, నవాబ్పేట, పీజీ ముక్ల, చెన్నాపు, దాదాపు అల్లిపూరు, అటు దంతన్పల్లి, కొంతమంది ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు అయితే ఉన్నాయి. లేటెస్ట్గా సికింద్రాపూర్ గిట్ట 30 లక్షల రూపాయలు. ఎందుకంటే ఈ చిల్లర శాస్త్రాలు బంద్ చేసుకోవాలి. శివంపేటలో వాటర్ సమస్య ఉందని చెప్పేసి పెద్ద డాంబాచారం చేసారు. 4 సింగిల్ ఫేజ్ మోటార్లు రిపేర్ చేయించినాము. తర్వాత వాటర్ మిషన్ ద్వారా వాటర్ రావట్లేదు అని చెప్పేసి పెద్ద మీరు ఏం చేసే గొప్పతనం ఉందంటే చూపించండి, చూస్తే మాట్లాడతాం. పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, పెద్ద కంపెనీ తీసుకొచ్చినాం. కొన్ని వందలాది మంది ఆడబిడ్డలు కంపెనీప్పుడు పోతున్నారు ఆటోలు. పొద్దులేగానే శివంపేట వాళ్ళకి ఒక 30 నుంచి 50 ఆటోలు, ఒక్కో ఆటోలో 10 నుంచి 12 మంది మా ఆడబిడ్డలు పోతున్నారు. వాళ్ళు ఇవన్నీ గనవాలేదు నీకు. ఎటువంటి డెవలప్మెంట్, పెద్ద కంపెనీ తీసుకొస్తాం, పెద్ద ఇండస్ట్రియల్ తీసుకొస్తాం, అందరికి కూడా అందుబాటులో తీసుకొస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తాం, లేడీస్ అందరిని ఇక్కడే పనిచేసేట్టు పెట్టుకుంటాం, దగ్గర మా సొంత మండలానికి లేబర్కి ప్రియారిటీ చేస్తామని చెప్పారు కదా. ఒక కంపెనీ తీసుకొచ్చింది లేదు, ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చింది లేదు, ఒక ఎడ్యుకేషన్ హబ్ తీసుకొచ్చింది లేదు, ఒక పెద్ద ఉపాధికి సంబంధించిన విషయాలు తీసుకొచ్చింది లేదు. మీరు చేసింది ఏముంది, ఒక డెవలప్మెంట్ చేసింది లేదు. 5 సంవత్సరాలు మీరు ఏం చేసి రాయంటే డబ్బులు వంచాలి. మీరు డబ్బులు ఉండొచ్చు, మీరు రియల్ ఎస్టేట్ డబ్బులు సంపాదించవచ్చు. డబ్బులు సంపాదించే మాత్రం ఇంకోటి ఎందుకు రాజకీయం చేయకూడదా? ఇంకొకరు కూడా శివంపేట ఉండకూడదా? సెకండ్ క్యాడర్ ఎవరు గిట్ట గ్రామాల్లో ఉండకూడదా? డబ్బులతో రాజకీయం చేసేది తప్ప ఇప్పుడు మీరు అదే చేస్తారు. డబ్బులతో రాజకీయం చేస్తున్నా, ఏ కొరకు మీరు సర్వీస్ చేసింది లేదు. ఇప్పటికైనా మీరు తగ్గించుకోండి. శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బమయ్య గుప్తా గారు అయితేమి, శివంపేట మండల టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రమణగౌడ్ అయితేనేమి, ఇంకా ఎవరైతేనేమి, ఎందుకంటే నేను అధికార పార్టీ నాయకులు స్పందించలేరు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడాల్సి వస్తుంది. కావాలంటే మీరు వీడియో చూడండి ఒకసారి. మీరు దీని సీసీలకు సంబంధించిన ప్రతి ప్రొజెక్ట్ కాపీ అందరికీ రిపోర్టర్ పంపిస్తే 10 నిమిషాలు ప్రెస్ మీట్ అయిపోయినాక చూడండి. 4-5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వచ్చేసినాయి ఈ 18 నెలల. డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి ఎటువంటి మరి మీరు చేసే డెవలప్మెంట్ చూసుకుందాం రండి. మీరు ఒకసారి మీరు చేసే డెవలప్మెంట్ ఖాళీ మీరు రాసుకుని రండి. మేము తీసుకొచ్చింది మేము చూపిస్తాం. మీరే మధ్యవర్తులు, ప్రెస్ మిత్రులు మధ్యవర్తులు ఉంటారు అక్కడ. వాళ్ళు కూర్చొని ఇక్కడ మేము కూర్చొని మీరే టైం ప్లేస్ డిసైడ్ చేయండి. మేము వచ్చి కూర్చొని మాట్లాడతాం.
దయచేసి ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకొని అధికార పార్టీ మీద కానీ అధికార పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చవాకులు వెళ్తే మంచిగా ఉండని హెచ్చరిస్తున్నా. ఇంకొకసారి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నా. అది ఎవరైనా సరే నాయకుల మీద కానీ ఈగ వాళ్ళని ఒప్పుకునేది లేదు. ఈ అవకాశం కల్పించింది. మరి ఈ షేర్లు ఇటు వాళ్ళని అటు వాళ్ళని ఏంటంటే ఒకటి ఏమైతే షేర్లు చూసిపోయి రాస్తున్నాం. ఏడ మాట్లాడితే ఎవరితో అనిపిస్తుంది. పోతే మా రాజన్న పోవాలి, గవర్నమెంట్ దగ్గర పోతాడు, సీఎం దగ్గర పోతాడు, మినిస్టర్ దగ్గర పోతాడు. ఇట్లా నష్టమైందని చెప్పేసి గవర్నమెంట్ త్రూ పోతే వస్తాయి. కానీ మరి మీరు గవర్నమెంట్ మీరు పోయి చూస్తుంటే నాకు క్షీణ చేయడం అనిపిస్తున్నది. మరి మాకు ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేశారు. ఎక్కడ కూడా ఇంటిపేషన్ నేను నాకు చైర్మన్ ప్రోటోకాల్ ఉన్నది. సరే మా పార్టీలకు ఓటు చెప్పాను, ఫోటో ప్రకారం అన్న చెప్పాలా, ఆఫీసర్లో చెప్పలేదు. నేను ఒక ఎమ్మెల్యే నాకు ఫోటోకాల్ అని జబ్బలు కొట్టుకుంటాము. వేరే వాళ్ళ ఫోటోకాల్ గుర్తురాలా మీకు? 100% ఫోటోకాల్ మీరు ఎట్లా పాటిస్తారు? అందరికి ఫోటోకాలే ఉండాలి, ఫోటోకాల్ పాటించాలి. ఇంకో ననముందు మనమేందో అని చూసుకోవాలి. కానీ ఎడుగుడుగా మా ఎమ్మెల్యే అని చెప్పేసి ఇదేదని చెప్పేసి అంటున్నాడు. ఏదన్నా కానీ ఎవరికైనా ఫోటోకాల్ చిన్ననో పెద్దనో అందరికీ ఫోటోకాల్ ఉంటే ఫోటోకాల్ నడుచుకోవాలి. దయచేసి మరి ఇక నుంచి అన్న సహకారం చేసుకుంటా నడుచుకుంటా పోవడం. మరి ఏదైనా డెవలప్మెంట్లో అభివృద్ధి దాంట్లో పోటీ పడడం కానీ మరి చిల్లర కొట్లాటలు కానీ మన కాంగ్రెస్ మా కార్యకర్తల మీద కానీ ఎక్కడ కానీ దుమ్మెత్తిపోసామని ఒప్పుకున్నట్లేదు. మేము